సో ఈ క్లాస్లో ఏం చూద్దాం, ప్రయారిటీ ఆర్డర్ ఆఫ్ ఆర్గానిక్ ఫంక్షనల్ గ్రూప్స్. సో మనం నామింగ్లేచర్ ఐయుపాక్ నామింగ్లేచర్ ఉన్నప్పుడు ఓన్లీ వన్ ఫంక్షనల్ గ్రూప్ ఉన్నప్పుడు ప్రాబ్లం లేదు నామింగ్లేచర్ ఇవ్వడానికి. ఇఫ్ సపోజ్ డిఫరెంట్ ఫంక్షనల్ గ్రూప్ ఉన్నాయి, అప్పుడు మనం ఏది ప్రయారిటీ ఇవ్వాలి, దేనిని ఫస్ట్ తీసుకోవాలి, ఏ ఫంక్షన్ గ్రూప్ని సెకండ్ తీసుకోవాలి, అలా ఉంటుంది కదా. సో దానికోసం మనం ప్రయారిటీ ఆర్డర్ అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో ఇక్కడ చూసుకుంటే టాప్ మోస్ట్, సో ఫస్ట్ పొజిషన్ ఏది, ఇన్ని ఫంక్షన్ గ్రూప్లో టాప్ మోస్ట్ అనేది రాడికల్. నెక్స్ట్ యానయాన్. రాడికల్ అంటే జస్ట్ ఒక బాండ్ని క్లీవ్ చేస్తే, హోమోలైటిక్గా సేమ్గా క్లీవ్ చేస్తే రాడికల్స్ ఫామ్ అవుతాయి. వన్ బాండ్కి 2 ఎలక్ట్రాన్స్ అవసరం, ఈక్వల్గా క్లీవ్ చేసినప్పుడు రాడికల్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ యానయాన్ అంటే మైనస్ ఛార్జ్. క్యాటయాన్ పాజిటివ్ ఛార్జ్. జ్యూటరయాన్ బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్. కార్బాక్సిలిక్ యాసిడ్, సల్ఫోనిక్ యాసిడ్, ఎన్హైడ్రైడ్, ఎస్టర్. నెక్స్ట్ యాసిడ్ హ్యాలైడ్, COOX యాసిడ్ హ్యాలైడ్. సో మనం వీటికి ఐయుపాక్ నామింగ్లేచర్ ఆల్రెడీ చెప్పాను చూడండి క్లాస్లో, లాస్ట్ క్లాసెస్లో. సో CONH2 అమైడ్, దీన్ని COONH2 ఇలా రాయొచ్చు, అమైడ్. ఆల్డిహైడ్ CHO ఆల్డిహైడ్. నెక్స్ట్ నైట్రైల్, ఐసోనైట్రైల్, CN ఉంటే నైట్రైల్, ఐసోనైట్రైల్. నెక్స్ట్ COO కీటో. సో యాక్చువల్గా అయితే ఇలా యారో మార్క్స్ రాయాలి, కానీ చాలా ఉన్నాయి కాబట్టి ఇలా రాసాను, నెంబరింగ్ ఇచ్చాను. సో టాప్ పొజిషన్స్ ఉన్నాయని నెంబరింగ్ ఇలా ఉంటుంది చూడండి లాస్ట్. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనం ఇది చూద్దాం. ఆల్కహాల్ 16th పొజిషన్లో ఫినాల్. నెక్స్ట్ థయోల్, అమైన్, ఈథర్, ఇపాక్సైడ్, డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్, సింగిల్ బాండ్. నెక్స్ట్ అజో, నైట్రో, నైట్రే, NO, హ్యాలైడ్. చూడండి, మీకు కనిపించట్లేదు అనుకుంటే ఇప్పుడు చూడండి. సో ఈ రకంగా ఈ ప్రయారిటీ ఆర్డర్ని బేస్ చేసుకొని మనం డిఫరెంట్ ఫంక్షనల్ గ్రూప్స్ ఒక స్ట్రక్చర్లో ఇచ్చారు, వాటికి నామింగ్లేచర్ ఎలా రాయాలి అనేది ఈ ప్రయారిటీ ఆర్డర్ని బట్టి రాయగలుగుతాం. సో అంతే అండి. ఈ ప్రయారిటీ ఆర్డర్ గుర్తుపెట్టుకున్నాము అంటే ప్రయారిటీ ఆర్డర్ తెలిసి ఉండాలి, ఐయుపాక్ రూల్స్ తెలిసి ఉండాలి, అప్పుడే మనం ఐయుపాక్ నామింగ్లేచర్ అనేది ఇవ్వగలుగుతాం.